హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఈ వ్లాగ్ చాలా స్పెషల్. ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం కలిసి షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తున్నాం. సో చాలా డేస్ నుండి ప్లాన్ చేస్తున్నామండి, వెళ్దామని. సో ఫైనల్గా అయితే ఇప్పుడు టైం వచ్చింది బాబాని చూడడానికి. సో చూసారు కదా, ప్రిపరేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో మా అత్తమైతే ఇంకా మురుకులు చేయడం కూడా స్టార్ట్ చేసేసింది. సో ట్రైన్లో స్నాక్స్ అలా తినొచ్చు అని చెప్పేసి ఇంకా నైట్ డిన్నర్కి కూడా పులిహోర చేసుకొని ప్యాక్ చేసుకోవాలి. మేము ఇంకా ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళి కూడా చాలా డేస్ అయిపోయిందండి మేము. సో ఆల్మోస్ట్ డేస్ కాదు, 1 year దాకా అయిపోయింది. సో ఇప్పటికి ఇంకా ఇన్ని డేస్కి ఇలా కుదిరింది. సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ మా అత్తమైతే చాలా బిజీ అయిపోయింది ఇంకా మురుకులు చేయడంలో. ఇంకా మా ఆరాధ్య అయితే ఆల్రెడీ తినడం కూడా స్టార్ట్ చేసేసింది. హాయ్, ఏం తింటున్నావు నానా? ఏం తింటున్నావు? పప్పు తింటున్నావా? బాగుందా? బాగుందా? సూపర్ ఉందా? వావ్, సూపరా! సో ఇంకా మేము లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాం. డైపర్స్, పాపవి, పాల డబ్బాలు, సో అవన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం రైల్వే స్టేషన్కి. క్యాబ్ బుక్ చేసుకున్నాం. అండ్ మాకు ట్రైన్ వచ్చేసి 6:30కి ఉంది ఈరోజు ఈవినింగ్. మంచిగా వచ్చింది. నాకు తొందర తీసిన, నాకు మళ్ళీ ఇదైతే షార్ట్ తీసినావు కదా, నువ్వు లాంగ్ తీయలేవు కదా. హలో, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పురా. హాయ్ అమ్మలా. నోట్లో నుండి చేది నాన్న. గుడ్ గర్ల్. హాయ్. క్లాప్స్. ఫ్లయింగ్ కిసి. ఫ్లయింగ్ కిసి. స్మైల్. బాలేరా? ఫ్లయింగ్ కిసి. ఓకే. తాను ఎట్లా ఏడ్చిందా? డుగ్గు ఎట్లా ఏడ్చిండు? అమ్మలు ఎట్లా ఏడుస్తుంది? సో ఇంకా ఫైనల్గా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ట్రైన్ కూడా వచ్చేసింది. సో ఎప్పుడైనా సరే మనం ఒక 1/2 hour ముందు వస్తే చాలా బెటర్ స్టేషన్కి. అండ్ మా సీట్స్ కూడా ఒకటే కంపార్ట్మెంట్లో వచ్చాయి. సో మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకా మా పాప చూడండి అటు ఇటు ఎలా తిరుగుతుందో, ఒక్క దగ్గర కూడా ఆగట్లేదు అసలుకి. అండ్ ఇంకా తనకి ఇక్కడ ఒక చిన్న పాప ఫ్రెండ్ అయిపోయింది. సో ఇంకా వాళ్ళిద్దరూ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ట్రైన్లో. అందరూ వీళ్ళని చూడడమే సరిపోయింది అనమాట. అండ్ ఇంకా మా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ మా పాప మాత్రం ఇంట్లో ఒక్క దగ్గర కూడా అసలు సరిగా కూర్చోదు, అటు ఇటు తిరిగి అల్లరి చేస్తుంది. సో ట్రైన్ జర్నీ కదా, ఎలా ఉంటుందో ఏమో, ఒకే దగ్గర ఎలా కూర్చుంటుందో అని చాలా టెన్షన్ పడ్డా. బట్ చాలా ఎంజాయ్ చేసింది. ఈ పాప దొరికింది లక్కీగా. సో వీళ్ళిద్దరి అల్లరి చూడాలి అసలు, ట్రైన్లో మామూలుగా లేదు అసలు ఆ రోజు. అండ్ మేము ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసేసాము. సో 7 లోపే తినేవాళ్ళం యాక్చువల్గా ఇంట్లో అయితే. బట్ ఇంకా ట్రైన్ కదా, సో 8 o'clock అట్లా స్టార్ట్ చేసినాం పులిహోర. సో ఇంకా మార్నింగ్ ట్రైన్ దిగేసి సో ఒక ట్యాక్సీ మాట్లాడుకొని సో హోటల్ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ. సో అందరు అలసిపోయినారు నిద్రలేక. అండ్ ఇంకా స్టేషన్ నుంచి హోటల్ రూమ్కి అయితే 1.5 hour పట్టింది. సో 3000 రూపీస్ ఈచ్ రూమ్. సో మేము 2 rooms తీసుకున్నాము. ఇంకా ఇది ఈరోజు వ్లాగ్ అండి. సో నెక్స్ట్ వ్లాగ్లో షిరిడీలో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ప్లేసెస్ చూపిస్తాను. బాయ్.